అందరికీ చెప్పి నేను మీ ప్రభాకర్ తెలంగాణ గురుకులాల పేరెంట్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు. తెలంగాణ గురుకులాల పేరెంట్స్ అసోసియేషన్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ జనరల్ గురుకులాలలో చదువుతున్నటువంటి నిరుపేద బిడ్డల సమస్యల కోసం, సమస్యల పరిష్కారం కోసం, అదేవిధంగా సామాజిక ఉద్యమాలు కూడా సామాజిక సమస్యల మీదుగా ఈ సంఘం ఉద్యమాలు చేస్తుందని చెప్పి తెలియజేస్తున్నాం. అందులో భాగంగానే ఈరోజు మేము ఈ దినపత్రికలో చూస్తున్నట్లయితే పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నటువంటి హోంగార్డ్ల పరిస్థితి దయనీయంగా ఉంది అని చెప్పని ఒక వార్త రావడం జరిగింది. అందులో భాగంగానే ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. వారికి ఇప్పటి వరకు నేటి వరకు కూడా ఉద్యోగ భద్రత లేకపోవడం, అదేవిధంగా ఆరోగ్య భద్రత లేకపోవడం, పని విధానాన్ని 24 గంటలలో ఏ టైం వచ్చినా కూడా ఒక శ్రమదోపిడిలాగా వాళ్ళకు విధులు నిర్వహించే విధంగా పని విధానాలు ఉన్నాయి. అదేవిధంగా సకాలంలో జీతాలు రాక వాళ్ళ పిల్లల స్కూల్ ఫీజులు కట్టలేక, ఈఎంఐ కట్టలేక, రెంట్ కట్టలేక చాలా ఇబ్బందులు పడుతున్నారని చెప్పని ఆ దినపత్రికలో ప్రచురించడం చాలా బాధకరంగా అర్థం పని సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. ఈ హోంగార్డులను పర్మనెంట్ చేయాలని చెప్పని ప్రతి సంవత్సరానికి ఒకసారి 2 జతల పోలీస్ యూనిఫామ్లను వాళ్ళకు అందించాలని చెప్పని ఒక ఆర్డర్స్ ఉన్నప్పటికీ కూడా ఇప్పటి వరకు గత 5 సంవత్సరాల నుండి కూడా వాళ్ళకు యూనిఫామ్ బిల్లులు కానీ ఇవ్వకపోవడం చాలా బాధాకరం, దురదృష్టకరం అని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. పోలీస్ శాఖలో పనిచేస్తున్నటువంటి కానిస్టేబుల్ నుండి డీజీపీ స్థాయి వరకు కూడా వారికి ఒక నమ్మకంగా, ఒక కమిట్మెంట్ గా పనిచేస్తున్నటువంటి హోంగార్డులకు ఇలాంటి దృష్టి